హలో హాయ్ నమస్తే మేంకి మొన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీబాబు గారు మంత్రి నియోజకవర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యే గెలిచిండు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మంత్రిని సబ్ డివిజన్ అయిన మంత్రిని అభివృద్ధి గురించి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మాట్లాడవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నది. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రికి కూడా ఒక విషయం తెలియజేస్తున్నా. ఏంటంటే వందలాది నిరుద్యోగులు, వందలాది అక్కడ చదువుకునే విద్యార్థులు అక్కడ ఉండడం జరిగింది. ఆ విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నది. అదేవిధంగా కాటారం కేంద్రంగా 100 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నది. అదేవిధంగా అంబేద్కర్ పేరు పైన విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నది. అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్బు, కమ్యూనిటీ హాలు ఏర్పరిచే విధంగా మన ఐటీ శాఖ మంత్రి ఉండాలి. అదేవిధంగా యువకులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 2 పరిశ్రమలు కూడా మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీబాబు గారు తీసుకొచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా కాటన్ జిన్నింగ్ వ్యాపార పరిశ్రమలు కూడా తీసుకొచ్చే విధంగా ఉండాలి. అదే 100 కోట్ల నిధులు కూడా ఈ మంత్రి నియోజకవర్గానికి, మంత్రిని కాటారం సబ్ డివిజన్ అయిన కాటారానికి 500 కోట్ల నిధులు తీసుకొచ్చే విధంగా అసెంబ్లీలో చర్చించవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నదని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.